హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషనల్ గా ఉండిపోయిన దీప్తి సునైనా అంటే ఎవరికైనా తెలియకుండా ఉంటుందా చెప్పండి? అవును, మీలో ఎంతమంది దీప్తి సునైనా ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. అయితే చాలా కాలం సోషల్ మీడియాలో దీప్తి సునైనా ఒక వెలుగు వెలిగిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ తో ప్రేమాయణం, కవర్ సాంగ్స్ ఇలా చాలా సందడి చేసింది హడావిడి కూడా. ఆ తర్వాత ఇద్దరు వేరు వేరు బిగ్ బాస్ సీజన్ లో అడుగు పెట్టి బయటికి వచ్చేసరికి బ్రేకప్ అయితే చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎవర్ లైఫ్స్ లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయితే షణ్ముఖ్ వచ్చేసి కొత్త వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్ అంటూ చాలా బిజీగా ఉండగా దీప్తి సునైనా సైతం తన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంటుంది. తాజాగా దీప్తి సునైనా యాక్టివ్ అయిపోయి తన నెటిజన్స్ తో అయితే చర్చించే ప్రయత్నం చేసిందనమాట. ఇందులో భాగంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే పెట్టగా అందులో ఒక నెటిజన్ వచ్చేసి నెక్స్ట్ కవర్ సాంగ్ పేరేంటి అన్నట్లుగా అడుగుతాడనమాట. దానికి విడిపోతే అంటూ చెప్పడమే కాకుండా ఒక డైలాగ్ అయితే చెప్పుకొచ్చింది. అందులోనిదే ఈ డైలాగ్ అనమాట. హృదయం అద్దంలా పగిలి నడిచే అడుగులకే తగిలి అయినా నొప్పిని అణిచేసి నవ్వేస్తూ నడిచే అంటూ ఫుల్ ఎమోషనల్ గా ఉన్న ఒక గ్లిమ్స్ ని విత్ దీప్తి సునైనా వాయిస్ అయితే షేర్ చేసింది అనమాట. సో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రైవేట్ సాంగ్ నేమ్ వచ్చేసి విడిపోతే. సో దాంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి ఈ లైన్స్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. నిజంగా షన్ను కోసం నువ్వు బాధపడితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉన్నాయి. హృదయం అద్దంలా పగిలే అంటేనే అర్థమైపోయింది నువ్వు హృదయం ఎంత బాధపడుతుందో అనేసి. ప్రతి క్షణం అణువు కూడా షన్ను గుర్తొస్తున్నాడని, అయినా కూడా ఈ నొప్పినంతా అని చేసి నవ్వేస్తూ బ్రతికేస్తున్నావని మాకు అర్థం అవుతుందిలే దీప్తమ్మా అన్నట్లుగా చాలా మంది నెటిజన్లు వచ్చేసి ఇలా కామెంట్ చేస్తున్నారు. సో దాంతో న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం ఏం చేయాలో తెలుసుగా సింపుల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.